హలో అండి, హాయ్. ఈరోజు నేను సింపుల్గా రైస్లోకి చికెన్ కర్రీ చేస్తున్నాను, చూసేయండి. ఒక బౌల్లో 1 కేజీ చికెన్ తీసుకున్నాను. శుభ్రంగా వాష్ చేసి అందులో ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఒక ½ టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం కూడా వేద్దాం. రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసి ఒక ½ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్, 1 స్పూన్ ధనియా పౌడర్, ఒక ½ టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ కూడా వేసి ముక్కలకు మంచిగా పట్టిద్దాం. దీన్ని మంచిగా మ్యారినేట్ చేసి ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేద్దామండి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి ఒక 3 పావుల ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఒక 2-3 లవంగాలు, 2 ఇలాచీలు, కొంచెం చెక్క, షాజీరా కూడా వేసి వేయించుకుందాం. ఇప్పుడు తరిగి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి మంచిగా వేయించుకుందామండి. ఇది వేగిపోయింది కదా. ఇప్పుడు ఇందులో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసి మంచిగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకొని దీనిపైన వేరొక బౌల్లో వాటర్ పోసుకొని దీనిపైన పెట్టేద్దాం. ఇందులోని వాటర్ కొంచెం కిందికి దిగి ముక్క సాఫ్ట్గా ఉడికిపోతుంది, అడుగంటకుండా కూడా ఉంటుంది. చూడండి, ఒక్కసారి మిక్స్ చేసుకొని ఒక 2 రెబ్బల కరివేపాకు కూడా వేసి మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుందాం. చూడండి, మూత తీసి ఒకసారి మిక్స్ చేసుకుందాం. చూడండి, ఇందులో వాటర్ కొంచెం రిలీజ్ అయ్యాయి కదా. ఇప్పుడు ఒక్కసారి మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుందామండి. చూడండి, చికెన్ మంచిగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఇందులో మనం దీనిపైన పెట్టుకున్న వాటర్ని కూడా ఇందులో వేసేసి మంచిగా మిక్స్ చేసుకొని ఈ టైంలోనే సాల్ట్ కరెక్ట్ ఉందో లేదో చూసుకుందాం. కొంచెం సాల్ట్ తగ్గిందండి, నేను కొంచెం వేస్తున్నాను. ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుందాం. చూడండి, కుక్ అయిపోయింది కదా. 1 స్పూన్ కసూరి మేతిని కూడా క్రష్ చేసుకొని వేసుకుందాం. ఒక స్పూన్ చికెన్ మసాలాను కూడా యాడ్ చేసి మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 3 మినిట్స్ కుక్ చేసుకుందాం. చూడండి, చికెన్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో మూత పెట్టి కుక్ చేసుకుందామండి. చూడండి, కుక్ అయిపోయింది. ఒక ½ టేబుల్ స్పూన్ గరం మసాలా, తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసేసి ఒక్కసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేద్దామండి. చూడండి, రైస్లోకైనా చపాతీలోకైనా ఈజీగా చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, కుదిరితే లైక్ చేయండి.